మ్యాంగ్లూరులో మాంగ్లీ దేవి ఫేమస్ టెంపుల్ ఉందంటే వెళ్ళడానికి వెళ్తున్నాం, చూడడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి వీడియో లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆటోలో ఉన్నాము. ఆటోలో 200 తీసుకున్నారు హోటల్ నుంచి. పోవడానికి 100, రావడానికి 100. ఓకే 12కి మూసేస్తారని చెప్పి బాగా వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసాం మంగళదేవి టెంపుల్కి. ఇది ఫేమస్ టెంపుల్ అంట. ఏం కోరుకున్నా అన్ని నెరవేరుతాయని చెప్పి అన్నారు మా బంధువులు. సో అందుకని అప్పటికప్పుడు వచ్చేసాము. మంగళదేవి టెంపుల్ ఫేమస్ టెంపుల్ అంట మ్యాంగ్లూరులో. కుదిరితే లోపల వీడియో తీస్తాం. టెంపుల్ దర్శనం చేసుకోండి. సైగా తీస్తున్నాం వీడియో. దర్శనం అయిపోయింది. పవర్ఫుల్ టెంపుల్ అంటే అప్పుడప్పుడే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మాయి వచ్చాము, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. పెళ్ళిళ్ళకి కానీ పిల్లలకి కానీ లేట్ అవుతున్నా ముక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పారు ఎవరు. సో అందుకని చూడడానికి వచ్చాను. ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ఇది హోటల్. ఈ హోటల్ ఇలా రిసెప్షన్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ 5 స్టార్ హోటల్ ఆర్ 3 స్టార్ హోటల్ అనుకుంటా. ఇది ఫ్రంట్ డెస్క్. ఇది మా అమ్మాయి నా ఫోటో దిగా అంటుంది. సో తీసా పేస్ట్రీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. లిఫ్ట్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా బెంగళూరు నుంచి హైదరాబాద్కి విఆర్ఎల్ బస్కు. సో ఇప్పుడు చెక్అవుట్ చేసి అక్కడే తినేసి వెళ్ళిపోతాం. ఇంకా ఇదే హోటల్లో నార్త్ ఇండియన్ థాలీ చెప్పేస్తాం. లాస్ట్ టైం వెళ్ళిపోతున్నాం కదా, తినేసి వెళ్ళిపోతున్నాము. సో నార్త్ ఇండియన్ థాలీ చెప్పాము. సో వెరైటీగా ఇచ్చాడు చూడండి. టేస్ట్ కూడా బాగుంది అనుకుంటా. చూద్దాం. నేను పులిహోర చెప్పాను, నాది ఎలా ఉంటుందో నేను చూస్తాను. పులిహోర తెప్పించుకున్నాను నేను, బాగుంది. పులిహోర బాగుంది. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు విఆర్ఎల్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోతాము. ఆటో ఎక్కేసి వెళ్తున్నాము, బస్ ఎక్కేసి వెళ్ళిపోతాము. ఇక్కడ ఎండలు బాగానే ఉన్నాయి. మొన్న వాన ఎండ వచ్చింది, ఫుల్ ఎండ ఉంది. మొత్తం ఫుల్ హ్యూమిడిటీ ఉంది ఇక్కడ మ్యాంగ్లూరులో. బస్ స్టాప్ దగ్గరే, ఒక 10 minutes పడుతుందేమో. బస్ ఎక్కాక బస్ చూపిస్తా ఎలా ఉంటుందో. విఆర్ఎల్ బస్సు ఇక్కడికి వచ్చేసాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. 2కి ఇచ్చాడు, మెసేజ్ వచ్చింది ఇప్పుడే. చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వస్తుంది. విఆర్ఎల్ బస్ స్టాప్ది ట్రావెల్స్ పీవీఎస్ సర్కిల్ మ్యాంగ్లూరులో. ఇక్కడ నుంచే స్టాప్ అవుతుంది. బస్సు వచ్చేసింది. బస్సు కొత్తగా ఉంది, బాగుంది. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. వోల్వో బస్సు. సో లోపల వెళ్ళి చూపిస్తాను. స్లీపర్ బస్సు అయితే సూపర్ ఉంది. మా సీట్లు 28, 29 ఇలా ఉంది. బస్సు చాలా బాగుంది. ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు, బిల్లు ఇచ్చాడు. ఎక్సలెంట్ ఉంది అసలు. చాలా నాకు 1700 పడ్డది. ఇంకా కొంచెం ముందు బుక్ చేస్తే 1300కి వచ్చేది. సో విఆర్ఎల్ యాప్లోనే బుక్ చేసుకోవాలి. అప్పుడు మనం 50% ఆఫ్ ఇస్తాడు. ఇలా ఉంది బస్సు. చాలా బాగుంది బస్సు ఇది.
చూడడానికి చాలా బాగుంది బస్సు, కొత్త బస్సు, గోల్వో బస్సు. నేను ఆ సీట్లోకి వెళ్ళిపోతున్నా. చాలా బాగుంది బస్సు. ఇది చూడండి, బస్సులో ఎక్కేసాము. ఇది వాళ్ళ ట్రావెల్స్ ఇది తీస్తున్నాను బస్సు నుంచి. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది బస్ అసలు. స్పేషియస్ గా సీట్స్ కానీ అన్ని కొత్త బస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు విఆర్ఎల్ యాప్ లో చేసుకుంటే చాలా తక్కువగా వచ్చేసింది. ఫస్ట్ చూస్తే 1500 ఉండే, సో 15% అయితే 1300కి వచ్చేది. కాకపోతే నేను కొంచెం లేట్గా చూసాను కాబట్టి 1700 పడ్డది. కానీ పర్లేదు, వర్త్. ఆల్మోస్ట్ 16 hours జర్నీ. బాగా ఇలా ఉంది క్యాబిన్. క్యాబిన్ లో కూర్చొని ఇలా చూసుకోవచ్చు హ్యాపీగా. చూడండి ఎలా ఉందో, ఏమొచ్చిన బాగా కనబడుతుంది ఇక్కడ. వర్త్ అన్నట్టు చాలా బాగుంది ఇక్కడ. సరే, ఇంకా ట్రావెలింగ్ చేసి ఎప్పుడు ఏమైనా ప్లేసెస్ వచ్చినా అన్ని లాక్ చేస్తాయి ఇక్కడ నుంచి ప్రశాంతంగా. బాగుంది. టాప్ అప్లోడ్ అయింది, దిగాము. జస్ట్ తినేసి ఇంకా బస్ ఎక్కేస్తాము. శివసాయి సాగర్ అంటే శివసాయి సాగర్ దగ్గర ఆపరేట్ బస్సు. ఇక్కడ తినేసి మళ్ళీ బ్రేక్ లాగా ఆపేసాడు కదా బస్సు మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. ఎంత పెద్ద బస్సు, ఎంత ఉందో. పెద్ద బస్సు అసలు. గోల్డ్ క్లాస్ ఆఫ్ లగ్జరీ ట్రావెల్ విత్ వర్త్. ఇక్కడ ఏం తినలేదు కానీ చిన్న చిన్న చాక్లెట్స్ తీసుకున్నాము. కాఫీ బైట్, లాలీపాప్, ఇంకోటి కోల్డ్కి ఏదో బాగుంటుందంట తింటే, సో అది తీసుకున్నాము. నేను వెళ్ళిపోతున్నాను. ఇది తీసుకున్నాము. బస్ చూడండి ఎంత బాగుందో అసలు. ఎట్లా ఉంది. ఇక్కడ బస్ ఆపారు తినడానికి, డిన్నర్. హోటల్ నవమి అంట. సో వెళ్తున్నాను తినడానికి వెళ్తున్నాము. ఇక్కడ హోటల్ నవమిలో వెజ్ బిర్యానీ తినేసి ఎక్కేస్తున్నాను. వాడు బస్సు స్టార్ట్ చేస్తూ అందరు ఎక్కేస్తున్నారు. నేను కూడా స్టార్ట్ అయిపోతున్నాను, ఎక్కేస్తున్నాను. ఈ హోటల్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా హుబ్లీకి 104 kilometers చూపిస్తుంది మ్యాప్స్ లో. సో మ్యాప్స్ లో చూస్తే 104 kilometers చూపిస్తుంది. ఓకే, పర్లేదు, నాట్ బ్యాడ్, తినొచ్చు. మరీ అంత చెప్పుకోదగ్గట్లు ఏం లేదు కానీ ఓకే, పర్లేదు హోటల్. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు స్టాప్ చేస్తాడో తెలియదు. హైదరాబాద్ వరకు హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. ఇంకా ఇంతతో మా టూర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా అమ్మ దిగుతుంది. నెక్స్ట్ టూర్లో కలుద్దాము. బాయ్ బాయ్.